పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు జే వేణుగోపాల్, ఆల్ ఇండియా పైమా ఇన్ఛార్జ్. ప్రపంచ దేశాలలో ప్రజలంతా కరోనా వాళ్ళకు చిక్కకుండా ఉండాలని ఇళ్లకే పరిమితమయ్యారు. మన గురువుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ధైర్యమే అన్ని వైరస్లకు మందు అని వివరించారు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి మనిషికి మానసిక స్థైర్యం ఎంతో అవసరం. ఇది పొందాలి అని అంటే ధ్యానం ఒక్కటే మార్గం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో భాగంగా ఉండడం మన అందరి అదృష్టం. మనకు కావలసినంత మానసిక స్థైర్యాన్ని నింపడానికి పత్రిజీ చెప్పిన ధ్యానం మనతో ఉంది. మనోధైర్యాన్ని నింపడానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అందించడానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనతోనే ఉంది. ఇక నిశ్చింతగా ఇంట్లోనే ఉండండి, ధ్యానం చేయండి. మిగిలిన సమయంలో పైమా యువత ప్రతిరోజు ఇచ్చే ఛాలెంజ్ను స్వీకరించండి. జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మొదటి ఛాలెంజ్ తీసుకుందామా? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ఎంను లోక కళ్యాణార్థం స్థాపించారు. మనతో పాటు చుట్టుపక్కల వారు కూడా ఆత్మానందాన్ని పొందాలి అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మన తోటి వారికి కూడా పంచాలి. అందుకే ధ్యాన ప్రచారం చేయాలి. సో ఈరోజు ఛాలెంజ్ కూడా అదే. మీకు తెలిసిన వారిలో ధ్యానం అంటే తెలియని వారికి 10 మందిని ఎంచుకొని వారి పేరు, ఫోన్ నెంబర్లను ఒక పేపర్ మీద రాసి వారికి ఫోన్ చేసి ధ్యానం గురించి వివరించండి. ధ్యానం ఎలా చేయాలో చెప్పండి. ధ్యానంలో మీరు పొందిన అనుభవాలను వారికి తెలిపి ధ్యానం రుచి చూపించండి. అంతేకాకుండా ఆ 10 మందితో మన పిఎంసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా ధ్యానం గురించిన మరిన్ని అప్డేట్స్ వారికి తరచూ వెళ్తూ ఉంటాయి. అర్థమైంది కదండి? 10 మంది కొత్త వారికి ఫోన్ ద్వారా ధ్యానం నేర్పించడం, ఆ 10 మందితో పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడం, ఇదే ఈరోజు ఛాలెంజ్. మీ ఛాలెంజ్ పూర్తి అయిన తర్వాత 9666488588 పైమా కాల్ సెంటర్కు మీరు రాసిన పేర్లను ఫోటో తీసి పంపండి. ఈరోజు అనగా మార్చి 30 రాత్రి 9 గంటలలోగా పంపిన వారు 21 రోజుల ఛాలెంజ్లో మొదటి ఛాలెంజ్ను పూర్తి చేసిన వారు అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లోనే ఉండి ధ్యాన ప్రచారం మొదలు పెట్టండి. లోక కళ్యాణంలో భాగస్వాములు కండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను అందరితో షేర్ చేయండి. ధన్యవాదాలు.